ప్రేమని నిండిన ఆ దేవతను మనసారా పూజించుకున్నాం. అలాగే నాన్న కూడా గొప్పవాడు కాబట్టి నాన్న కూడా మనసు కలుస్తున్నాం. ఇప్పుడు ఇద్దరికి చక్కగా పాల్పొచ్చుద్దాం. నెమ్మది కలుగుతున్నందరూ కూడా అమ్మ ముఖంలో ముఖం పెట్టి చూడండి, నాన్న ముఖంలో ముఖం పెట్టి చూడండి. చెప్పండి అందరు, మాతృదేవో భవ. పిల్లలందరూ చెప్పాలి, మాతృదేవో భవ భవ పితృదేవో భవ. ఈ ప్రశాంతమైన మనసు నుండి ప్రశాంతమైన నాకు అనిపిస్తున్నట్టు అందరి గుండెలు పరివెక్కాయి. ఎందుకంటే మనసులో ఉండే ఆవేదన కావచ్చు, మనసులో ఉండే ప్రేమ కావచ్చు, అదంతా కూడా ఆ ప్రేమ నుంచి వచ్చిన భావన తప్ప వేరే కాదు. అలాంటి స్థితి నుంచి నిజంగా ఇప్పుడు చక్కగా మన అమ్మకు పూజ చేద్దాం, నాన్నకు పూజ చేద్దాం. ఇది శుభబంధనాలు. పిల్లలు చేస్తున్నప్పుడు మనం మన అమ్మరాలు కలుస్తున్నాం ఉండొచ్చు. కాలు తీరి కాలు కలగాలంటే అమ్మ బిడ్డ మనసులో నాన్న కొడుకున్న మధ్యలో ఆ ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ పెరిగితేనే అమ్మాని పిలుచుకుంటాడు, నాన్నని గౌరవంగా చూసుకుంటాడు. ఆ ప్రేమ లోపిస్తే బాగుంటుంది. సరే, ఎవరైతే పుష్పాలు అక్షంతలు కానీ ఉండాలని చూసుకుంటారు. సరే, ఎవరైతే లేకుండా చేయొచ్చండి వాళ్ళ కళ్ళు పోస్తూ చెప్పండి, మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. మొత్తం చెప్పు పక్కన పెట్టేసి మంచి రాసి పెట్టండి. మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ. నాన్న వచ్చినట్టుంటే అమ్మ కాలు తీసి పక్కన పెట్టండి, నాన్న కాలు అందులో పెట్టండి, కడగండి. మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. వినండి, ఎంత పవిత్రంటే నెమ్మదిగా ఇక్కడ ఉన్న ఎవరైతే తాంబలం ప్లేట్ తెచ్చుకోలేదో పూజ సామాగ్రి అంత తెచ్చుకున్న వాళ్ళు లేచినటువంటి నెమ్మదిగా వీళ్ళ దగ్గర ఉన్న ప్లేట్ అవి తీసుకెళ్ళి ఆ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ సార్ల కాలు కానీ టీచర్ల కాలు కానీ తాంబలం పెట్టించండి, పెట్టించండి, మెల్లగా చేతి పట్టుకుని పెట్టించండి. అన్ని బాధ్యతలు మీరే. అమ్మాయి సార్ పాప ఇక్కడ అమ్మాయి తినమ్మా సార్, బయట ఉండదు, నిలబడద్దు. నమస్కారం అందరూ చెప్పండి, మాతృదేవో భవ. కడగండి పిల్లలు, చక్కగా నీళ్ళు పోస్తూ కడగండి. ఇక్కడ ముందుకు వెళ్ళండి. మాతృదేవో భవ ఒకరిద్దరు ఉంటే ఒకరి పేరు ఒకరు కడగండి. మాతృదేవో టీచర్లది చక్కగా కాలు కడగండి. ఎంత ప్రేమతో ఎంత భక్తితో అమ్మ కడగాలమ్మా. ఎవరు వద్దనకండి, చక్కగా కడిగినాయండి. చెప్పండి, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అర్థం ఏంటండి. ఇప్పుడు సరస్సు అంతా బయట ఆ చెంచుకి లోపల పెట్టేసండి, కాలు చక్క పెట్టుకోండి సార్. ఇప్పుడు మన అందరు కూడా అమ్మ నాన్న ముందున్న పిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా పూజ చేద్దాం. చక్కగా అమ్మ మనం కూడా మన మనసులో అమ్మ నాన్న కలుసుకుందాం. మనం కూడా పూజ చేద్దాం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఉన్నదంతా చల్లని చక్కగా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ కూడా చల్లండి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. పెట్టండి, మాతృదేవో భవ. దానంగా చేయండి, భక్తితో చేయండి. ఎదురుగా పార్వతీ పరమేశ్వరుడు భావనతో, అంటే మీ అమ్మ నాన్న కాదు, ఆ దైవ స్వరూపుని వచ్చిన భావన చేయండి. మాతృదేవో భవ పితృదేవో భవ. పూజిస్తున్నారు అదే భావన మీరు ఉండండి. మాతృదేవో భవ పితృదేవో. నెమ్మది అక్షంతలు అమ్మ నాన్న చేతికి ఇవ్వండి. అమ్మ నాన్న చేతికి అక్షంతలు ఇవ్వండి. టీచర్ల చేతికి ఇవ్వండి. సగం వాళ్ళకి చేతికి ఇవ్వండి, సగం చేతికి తీసుకోండి. మాతృదేవో భవ. పూర్తిగా అమ్మ నాన్న కాలుపైన వేయండి. పూర్తిగా ఉన్న పుష్పాలను వేసేసేయండి. వేసి ఒకసారి పిల్లలు వజ్రాసం వచ్చేయండి. వజ్రాసం వచ్చేయండి. కాళ్ళ ముందు ప్లేట్ పక్కన పెట్టండి. ముందు ఖాళీ ఉండాలా. మీరు వజ్రాసం కూర్చోండి. వజ్రాసం వంగండి, వజ్రాసం కూర్చోబెట్టండి. అలా కూర్చోండి. హాయిగా చాలా సేపు కూర్చోవచ్చు కాబట్టి చక్కగా కూర్చోండి. ఎవరు లేవద్దు. కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చోండి. నీళ్ళు చేసినట్టు ఉంటే కూర్చోండి. పూర్తి తలాంచండి కిందకి.
మాన్యతలు ఎక్కడ ఉండాలంటే కాళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు పసుపు చక్కగా ఈ రాత మారిపోతుంది. ఎందుకంటే అమ్మా నాన్న చక్కగా పూజ చేసిన మీరు ప్రపంచంలోని ఒక అత్యంత ఉన్నతలు ఎదురానికి చక్కటి అవకాశం కాబట్టి అలాంటి స్థితిలో వాళ్ళ దేవుడు పొందుతాం. ఇప్పుడు ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు ఈ చేతిలో ఉంది ఆశీస్సులు ఇచ్చేది, వాళ్ళ చేతిలో ఉంది ప్రపంచం నడుచుకున్నది. కాబట్టి గురువులు కావచ్చు, ఈరోజు ఇక్కడ చేస్తున్న పూజ నిజంగా వ్యక్తికి కాదు, మీలో ఉన్న ఆ శక్తిని జాగ్రత్త పరచుకుని అందరు కూర్చోండి. ఎవరు నిలబడుతున్నాను, వాలంటీర్లు కూడా కూర్చోండి, కొందరు నిలబడండి, కొందరు కూర్చోండి. ఇక్కడ ఉన్న వాలంటీర్లు తల కూసుకోండి, టీచర్ కూడా తల కూసుకోండి. మనసు నుంచి చక్కటి దీవెనలు అందించండి. 2 అరచేతులు మన తలగా ఉండాలి, ఊరికే వేలు కాదు, చేతులు అందించండి చక్కగా. ఆ దీవెనలతో నిజంగా వాడి తలరాత మారడం వల్ల భవిష్యత్తులో కలుగుస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా కలుగుస్తూ ఉంటారు. చక్కటి దీవెనలు పొందుతాం. ఆ భగవంతుడే చక్కటి పూర్వాసం చూపించినట్టుగా చక్కటి దీవెనలు ఇస్తాడు. ఎవ్వరు కళ్ళు తిరుగుతున్నాడు, దయచేసి కళ్ళు చూసుకోండి, మనస్ఫూర్తిగా అలానే ఉండండి. 7 లోకాలు రావియాలా, ఎదురొచ్చి దీవించెరా ఇయాలా. ప్రేమగా భక్తిగా మరొకసారి నమస్కరించుకోండి. లేవగానే ఎటు అటు చూడొద్దు, అమ్మా నాన్న కళ్ళలోకి చూడాలి. చక్కటి దేవుని పెట్టుకోండి. పిల్లలు నెమ్మది లేవండి, వాళ్ళ కళ్ళలోకి చూస్తూ మనస్ఫూర్తిగా ప్రేమగా భక్తిగా నమస్కరించుకోండి. కళ్ళని చూడండి, ఆ చూపు ద్వారా మీకు ఆశీస్సులు దొరుకుతాయి. వాళ్ళ లోపల అంతర శక్తి దొరుకుతుంది. కాబట్టి ఒకసారి 2 చేతులతో తల వినరండి, తలగాని చేతులు పెట్టండి. తల్లిదండ్రులు గురువులు చక్కగా దీవించండి. చెప్పండి పిల్లలు, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ. నెమ్మదిగా చేతులు పెట్టండి. పిల్లలు లేచి నిలబడి, ఒకసారి చక్కగా లేచి నిలబడి. మనకు అదే భావన ముందు తుడుచుకోవద్దులేనా ఉండనియండి. ఆ చేసిన పూజను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చక్కగా తల్లిదండ్రులు లేచి నిలబడండి, గురువులు లేచి నిలబడండి. ఇప్పుడు పూజ తర్వాత ఆత్మదర్శనం జరుగుతుంది కాబట్టి అలాగే మీరు 2 అడుగులు ముందు క్లాక్ వైజ్ తిరగాలి. క్లాక్ వైజ్ గుర్తుపెట్టుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. కుడి చేతులు వెనక్కి వెళ్ళాలి, కుడి చేతులు వెనక్కి వెళ్ళాలి. ఆదర్శం టీచర్ పిల్లలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పిల్లలు చెప్తారు, మనం కూడా చెప్తాం. మాతృదేవో భవ. మన మనసు ద్వారా తిరుగుతూ మనం చెప్తాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పెద్దలు దేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ. అమ్మ వాళ్ళే టీచర్లే, అమ్మ వాళ్ళే నాన్న వాళ్ళే బాధ్యత. పెట్టండి ప్రేమగా. ఇంకా మాతృదేవో భవ, పితృదేవో భవ. కాపండి పిల్లలకు ఉంచడం కొద్దిగా. మీరు పిల్లలకు పెట్టండి. మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ప్రేమగా
మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. ఒక రెబెక్క టీచర్ పెట్టండియా అమ్మకి ఎవరు పెట్టండి భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. వేరే కావలేదు గట్టిగా కౌలించడం ప్రేమగా వదిలేటప్పుడే చివరి తన కోరుకుని అడగండి చూపిస్తాను వచ్చారు ప్రేమగా ఆప్యాయంగా అట్లా అప్పుడే వదిలేదు అన్న సార్ పడుకుంటే ఇది మంచి అవకాశం. చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉదయాన్నే కలయిక చేస్తాను ఎంత బాగుంటుందంటే అన్నా బాబు చిన్న అమ్మను పెట్టుకో వదలేదు ప్రేమగా ఒక్కసారి బుద్ధిగా వదలండి పెట్టండి చక్కగా బిడ్డలాగా నిజంగా ఇంత ఆప్యాయత ఇంత అనురాగం వాళ్ళు మంచి ఆప్యాయతను అనురాగాన్ని చూస్తే నిజంగా బోధుడు రక్షిస్తాడు. ఇంకా చక్కగా పడుతున్న పిల్లలకు ఒకసారి పెద్దలందరూ చెప్పడంతో దీవించండి గట్టే చెప్పడం భాగవహించిన మీకందరికీ హృదయపూర్వక అభినందనలు గట్టే చెప్పండి. మన యోగా ఏదైతే నడిపిస్తున్నామో ఆచార్య శ్రీరామూర్తి నేను అందరం కలిసి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు తరఫున మేమే కాకుండా ఒక 5 నిమిషాల్లో ఇంత చక్కని ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి మనము ఏమి నేర్చుకున్నామో అనే దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. స్పందన మీ అందరిలో కలిగింది, మేము గమనిస్తూ ఉన్నాము. పిల్లల్లో, పెద్దల్లో, గురువుల్లో, తల్లిదండ్రులు అందరిలో నేను గమనిస్తూ ఉన్నాను. ఒక్కసారి దాని గురించి తలుచుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని యొక్క విలువను కూడా మన మనసులో పదిలపరుచుకున్నట్టు అవుతుంది. ఆ భావాలతో రాబోయే జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మొట్టమొదట పిల్లలు మనకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం. మనం అంటే నన్ను కూడా నేను మీలో కలుపుకున్నా ఉంటా. నేను కూడా కాసేపు పిల్లవాడిని, విద్యార్థిని, సరేనా? ఈ క్షణం నుంచి ఈరోజు ఎవరికైతే మీరు పూజించుకున్నారో వాళ్ళు సాక్షాత్తు దైవ స్వరూపులే, దేవుళ్ళు లాంటి వాళ్ళు కాదు, దేవుళ్ళే. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కడ కనిపించలేదు. కృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు అనుకుంటున్నాం, ఫోటోల్లో మాత్రమే చూస్తున్నాం, కనిపించలేదు ఎప్పుడు. కానీ ప్రతి క్షణం నువ్వు కోరినా కోరకపోయినా ప్రతి క్షణం నీ అవసరాలకు తీరుస్తున్నా. ఎంతమంది ఒప్పుకుంటున్నారు చేయండి. వెరీ గుడ్ చేయించండి. ఈ భావన జీవితాంతం వరకు మనం మర్చిపోవాలి. ఎప్పటి వరకు? కరెక్ట్. కాబట్టి దేవుళ్ళతో ఎలా మాట్లాడాలో, దేవుళ్ళతో ఎలా మాట్లాడకూడదో కూడా మనం తెలుసుకోవాలి కదా ఈ క్షణం నుంచి. అవునా? ఇప్పుడు అమ్మా నాన్న ఏదైనా విషయం చెప్తున్నప్పుడు నాకు తెలుసులే అనొచ్చా? నాకు చెప్పొద్దు, నాకు బోర్ కొట్టించొద్దు, ఇలా మాట్లాడచ్చా? ఇప్పటి వరకు మాట్లాడుంటావు తెలుసో తెలియకుండా. పాత రోజులు మర్చిపోదాం. ఈ క్షణం నుంచి అమ్మా నాన్న ఏది చెప్పినా సరే. అలాగే ఈ భావననే ఎక్స్ప్రెస్ చేయాలి. మన మాట తీరులో గౌరవంతో కూడిన ప్రేమ ఉండాలి. అవునా? అమ్మా నాన్న స్నేహితులలాగా నీకు ప్రేమను అందిస్తున్నారంటే నువ్వు చాలా అదృష్టవంతురాలి. కానీ నీ లిమిటేషన్స్ నీకు తెలియాలా వద్దా? హద్దు తెలియాలా వద్దా? అది తెలుసుకుని ఉన్నప్పుడు చాలా మీరు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేంత గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. అలాగే ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ నాన్న వీళ్ళిద్దరూ గురువులతో సమానం. అదే స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు మేలుకున్న టైంలో, అంటే పగటి పూట ఎక్కువ ఎక్కడ గడుపుతున్నావు మనం? స్కూల్లోనే కదా. స్కూల్ కాంపౌండ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చే వరకు నీకు అమ్మ అయినా నీ టీచరే, నాన్న అయినా నీ టీచరే. 2 క్యారెక్టర్లు కలిపితేనే గురువు. ఓకేనా? మరి ఆ గురువుతో కూడా ఎలా ఉందా? గౌరవంగా మాట్లాడదామా? ఏ సినిమాలోనూ మీకు ఈ నీతి కనిపించదు. గమనించండి. క్లాస్ రూమ్లోంచి పారిపోతున్న వాడు హీరో సినిమాలో, కానీ వ్యక్తిగత జీవితంలో వాడు సాధించేది 0. వాడు ఏమీ నేర్చుకోలేడు. నువ్వు రేపొద్దున పెద్ద స్థాయికి మీరు ఎదిగి ఎంతెంతో ఉన్నత పదవులకు చేరి నేను ఇంతవాడిని అంతవాడిని అని గర్వంగా చెప్పుకుంటున్నారంటే ఆ స్థాయికి చేరుకోవడానికి నీకు
అనుక్షణం నీకు సహకరించిన వాళ్ళు ఎవరో తెలుసా? నర్సరీ నుంచి నీకు ఏబిసిడి దగ్గర నుంచి చెప్పిన ప్రతి ఒక్క టీచర్ కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? కదా? ఈ అంచెలంచెలుగా ఈ మెట్లన్నీ లేదే నీకు ఆ స్థాయి లేదు. కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తేనే నీకు నాలెడ్జ్ వస్తుంది. మీరు గమనించుంటారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ కొనండి ఒకసారి. చూసారా, మీకు బాగా మార్కులు రావడానికి ఒక టెక్నిక్ చెప్పేసాను. ఇప్పుడు ఏంటో టెక్నిక్? నీ టీచర్ అంటే నీకు ప్రేమ ఉండాలి, గౌరవంతో కూడిన ప్రేమ ఉండాలి. స్నేహితుల ప్రేమ వేరు కదా, గురువు దగ్గర ఉండవలసిన ప్రేమ వేరు. దేని అందం దాంతే, దేని గొప్పదనం దాంతే. అలా ప్రతి క్షణము గురువును గౌరవిస్తూ జీవితాం. ఓకేనా? ఎంతమంది నాకు మాటిస్తున్నారు? ఓకే, వెరీ గుడ్, క్లాప్. సరే, ఇంకాసేపు పెద్దవాళ్ళం మాట్లాడుకుంటాం. అమ్మా నాన్నలు 2 నిమిషాలు మన విషయం కూడా ఒకసారి చెప్పుకుందాం. ఏమనంటే, ఒకసారి మీరు, నేను ఒక వాక్యం చెప్తాను, మీకు ఎంతమందికి అది కరెక్ట్ అనిపించిందో మీరు కూడా చేయొద్దు. ఈరోజు జరిగిన క్లాసు పిల్లలకి ఏమో కానీ నాకేదో కొంత క్లాస్ తీసుకుంటే అనిపించింది, నాకు అవసరమైన విషయాలు ఇక్కడ ఏవో కొన్ని స్ఫురణకు వచ్చాయి అని ఎంతమందికి అనిపించింది? చేయొద్దు. నాకైతే అనిపించింది. చాలా సంతోషం, చాలా సంతోషం. నిజంగా అమ్మా నాన్న గురించి మనం విన్న పాటలు కానీ, పల్లెటూరి వాతావరణం మనకు అందించిన ఆ ప్రేమ మాధుర్యాలు కానీ నిజంగా ఈ పసివాళ్ళకు తెలియవు. అవన్నీ మనం అనుభవించిన మన స్వర్గపు రోజులు అవన్నీ. అవి ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్కి, ఈ పసివాళ్ళకు మనం అందించలేకపోతున్నాం. కారణాలు అనేకం కావచ్చు. కారణాలు దేనికి పనికిరావు. అవి ఏం చేస్తాయంటే, నేను మంచివాడిని అని నిరూపించడానికి చూపిస్తుంటాయంటే, నేనేం చేయనండి, ఇలా బిజీగా ఉన్నానండి, ఇలా కారణాలు కేవలం ఏవో కంటి తుడుపు కోసం చూపిస్తాయి కానీ ఫలితాన్ని మాత్రం అందకుండా చేస్తాయి. కావలసిన ఫలితం ఏంటంటే, మనం మన పిల్లలతో ఈ క్షణం నుంచి ఇప్పటిదాకా జరిగిన జీవితం గురించి ఆలోచించద్దు. ఇక్కడి నుంచి ఏం చేద్దామంటే, నా పిల్లలు నా అదృష్టం కొద్దీ నాకు దొరికిన వజ్రాలు ఇవి అనుకుందాం. ఓకేనా? నా సమాజానికి నేను అందిస్తున్న భగవంతుడు ఎవరు అంటే నా పిల్లవాడే, లేకపోతే నా బిడ్డే. నేను నా సమాజానికి ఒక భగవంతుడిని అందిస్తున్నాను నా పిల్లవాడి రూపంలో. ఈ సంకల్పంతో మనం జీవితం. పిల్లవాడిని ప్రేమిద్దాం, పిల్లవాడిని దండించద్దు. కొట్టద్దని నేను అసలు అనడం లేదు. అత్యవసరమైన స్థితిలో, ఇక లాభం లేదనుకున్న క్షణంలో ఆ పని చేద్దాం. అంతవరకు చిరునవ్వుతోనే. ఎన్ని కలలు కంటే ఆ పసివాళ్ళు మన జీవితంలోకి వచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నిజమేనా కదా? ఎన్నెన్ని కలలు కన్నాం. వాడు పుట్టిన తర్వాత నేను కొట్టడానికి ఒక బలిజీవి కావాలి అనుకుని కనలేదే, అవునా? కానీ మనం ఎక్కడెక్కడ చిరాకులో వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నాం. మొరటైన, కఠినమైన, బాధాకరమైన మాటలన్నీ వాళ్ళ ముందు ప్రయోగిస్తున్నాం. దీనివల్ల మన స్వర్గాన్ని మనమే నరకం చేసుకుంటున్నాం. నీ ఇల్లు నిజంగా స్వర్గం నీ పిల్లలతో ఒక అరగంట గడిపి చూడు, నీకు అర్థమవుతుంది. సత్యమేనా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు ఎంత బిజీగా ఉండండి, ఇంటికి రండి, ఒక్క అరగంట వాళ్ళతో గడపండి, వాళ్ళతో ఆడుకోండి హాయిగా. ఎంత ఎనర్జీ వస్తుందో మనం గమనించగలుగుతాం. కాబట్టి పిల్లల నుంచి మనం ప్రేమ పొందుదాం, పిల్లలకి ప్రేమని పంచుదాం. అలాగే ఇంకొక మాట గమనించండి. ఎంత ప్రేమ నువ్వు పిల్లడితో కోరుకుంటున్నావా, పిల్లడితో ఎంత ప్రేమ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా, కనిపించిన తల్లి తండ్రులు అంతే ప్రేమ కోరుకుంటారు. గమనించండి. అది మర్చిపోతున్నాం సమాజం లోపల. నా పిల్లడు ఎదగాల, నా పిల్లలు చక్కగా నా దగ్గర ఉండాలి అని అనుకుంటాం. కానీ నాకు నా తల్లి వద్దు, నా తండ్రి వద్దు. ముసలు అయిపోతే వాళ్ళకి తీసుకు ఏం చేస్తున్నారు? ఓల్డేజ్ హోమ్లో. అటువంటి కల్చర్ మనకు వద్దంటే మనం మన తల్లిదండ్రులు మన ప్రేమగా చూడాలి. ఏది చూస్తే అది నేర్చుకుంటారు పిల్లలు. ఇందాక గురించి చెప్పారు, తల్లిదండ్రుల యొక్క హీరో వాళ్ళకు. తల్లి ఎలా అసలు ఉంటే